పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ కౌంటర్ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలుడదీసి కొడతామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు మండిపడ్డారు. పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారా అంటూ ఎస్ఐ సుధాకర్ ప్రశ్నించారు. కష్టపడి చదివి వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇదేని చెప్పుకొచ్చారు. మీరొచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదన్నారు సుధాకర్. రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని స్పష్టం చేశారు ఎస్ఐ సుధాకర్. రామగిరికి వచ్చేలోపే ఎన్నిక 200 మంది పోలీస్ బలగాలతో ఒక ఎస్పీ గారి పర్యవేక్షణలో 4 డిఎస్పీ స్థాయి అధికారులు, దాదాపు 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు. మీ ఎంపీటీసీలను తీసుకొని రావడం కోసమని ఒక డిఎస్పీ స్థాయి అధికారిని, ఒక ఇన్స్పెక్టర్ గారిని, 3 ఎస్ఐల్ని, సిబ్బందిని ఇచ్చి 7 పోలీసు వాహనాలలో మీరు చెప్పిన ప్రదేశానికి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు, అంటే రామగిరికి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వస్తే మీరు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయాలనే ఉద్దేశంతో మీరు దాదాపు 11 గంటలకు వచ్చి 11 గంటల 21 నిమిషాలకు పోలీసులకు అప్పగించారు. మా పోలీసు వారు అక్కడి నుండి రామగిరికి వచ్చేలోపే ఎన్నికల అధికారి ఆ రోజు పోస్ట్పోన్ చేశారు. తిరిగి మీ కోరిక మేరకే మా ఉన్నతాధికారుల ఆదేశాలపై వారిని రామగిరి నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ ఆఫీస్కి తీసుకొని వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి, అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళ పై అధికారులతోని సంప్రదింపులు చేయడానికి కాస్త ఆలస్యమైంది. దానికి మీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ పోలీసు వారిని అమ్మనాబూతులు తిట్టి పోలీసు వారిని తన వాహనంతో గుద్దడానికి ప్రయత్నించి గొడవ చేసి దాదాపు చాలా 70-80 మందిని వేసుకొని వచ్చి అక్కడ వీడియోలు చిత్రీకరించుకొని హీరో వేషాలు వేసి మీరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో దేనికోసమో బీజిఎంలు వేసుకోవడానికో మీరు ముందుగానే ప్లాన్ ప్రకారం అన్నీ అక్కడ పోలీసుల మీదకి చూసుకొని వస్తున్నట్లు పోలీసులని అమ్మనాబూతులు తిట్టడము, ఒక వీడియోలు చిత్రీకరించుకోవడం కోసమో సోషల్ మీడియాలో హీరోయిజం అని కామెంట్లు పెట్టించుకోవడం కోసమో మీరు క్రియేట్ చేసుకొని మేము మీకు అప్పగించడానికి వస్తే మీరు పోలీసులనే తిట్టారు. 200 మంది పోలీస్ బలగాలతో ఒక ఎస్పీ గారి పర్యవేక్షణలో 4 డిఎస్పీ స్థాయి అధికారులు, దాదాపు 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు. మీ ఎంపీటీసీలను తీసుకొని రావడం కోసమని ఒక డిఎస్పీ స్థాయి అధికారిని, ఒక ఇన్స్పెక్టర్ గారిని, 3 ఎస్ఐల్ని, సిబ్బందిని ఇచ్చి 7 పోలీసు వాహనాలలో మీరు చెప్పిన ప్రదేశానికి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు, అంటే రామగిరికి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వస్తే మీరు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయాలనే ఉద్దేశం